శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. నైమిషారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహామునులకు భాగవత మహాత్మ్యమును ఈ విధంగా వర్ణిస్తున్నాడు. సౌనకుడు సూత పౌరాణికుణ్ణి ఇలా అడిగాడు: భక్తితోనూ జ్ఞానముతోనూ వైరాగ్యంతోనూ మానవునిలో వివేకము ఏ విధంగా వృద్ధి చెందుతుంది వివరించండి అని. లోకంలో సత్వ రజస్ తమో గుణములతో కూడిన విష్ణుమాయ ఆవరించి ఉంది కదా. విష్ణు భక్తులు ఏ ప్రకారంగా ఈ మాయను దాని వలన కలిగే మోహాన్ని అధిగమిస్తారు? పైగా ఈ కలికాలంలో మానవులు ఎక్కువగా అసుర స్వభావము, రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు. నానా రకాలైన బాధలతో దుఃఖాలతో కృంగిపోతూ ఉంటారు. వాటిని దాటే ఉపాయమే లేదా? ఈ జీవుల మనసులను పరిశుద్ధం చేసే ఉపాయం ఏదైనా ఉందా? ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుని పాదాలను పొందడానికి అన్నిటికంటే సుఖమైన, పవిత్రమైన, శాశ్వతమైన ఉపాయం ఒకటి నాకు తెలియజేయండి. మీరు మాకు గురువులు. చింతామణి అనే మణి కోరుకున్న సుఖాలు ఇస్తుంది. కల్పవృక్షం స్వర్గ సుఖాలను ఇస్తుంది. కానీ మీ వంటి గురువు మాకు మోక్షానికి మార్గము సుగమం చేస్తాడు అని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా చెప్పసాగాడు. సూతుడు సౌనకునితో ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తమ, నీ హృదయంలో భగవంతుని మీద అపారమైన ప్రేమ ఉంది. ఆ కారణంగానే ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మానవులకు జననము, మరణము ఇవే ఎక్కువ భయాన్ని కలిగిస్తాయి. ఆ భయాన్ని పోగొట్టే మార్గాన్ని నీకు వివరిస్తాను. మానవునిలో భక్తి భావమును వృద్ధి చేసి పరమాత్మను చేరుకునే ఉపాయం నీకు చెబుతాను. సావధానంగా విను. పూర్వం వ్యాసుడు భాగవత పురాణాన్ని రచించాడు. దానిని తన కుమారుడైన సుఖమహర్షికి చెప్పాడు. సుఖమహర్షి వలన భాగవత పురాణం లోకంలో వ్యాప్తి చెందింది. మనస్సు శుద్ధి కావాలంటే ఈ భాగవత పురాణం కంటే మంచి సాధనం మరొకటి లేదు. కేవలం పూర్వజన్మ పుణ్యం ఉంటేనే భాగవత పురాణం వినే భాగ్యం కలుగుతుంది. వ్యాసుని కుమారుడైన శుకుడు ఈ భాగవత పురాణాన్ని పరీక్షిత్ మహారాజుకు వినిపించడానికి సిద్ధంగా ఉండగా దేవతలు అమృత కలశముతో అక్కడికొచ్చారు. వారు సుఖమహర్షితో ఇలా అన్నారు: మహాత్మా, ఈ అమృత కలశమును తీసుకుని మాకు ఆ భాగవత కథామృతాన్ని ఇవ్వండి. ఈ అమృతమును పరీక్షిత్ మహారాజుకు ఇవ్వండి. ఆయన మృత్యువును జయిస్తాడు. తక్షకుడు కాటు వేసిన ఆయన చావడు అని అన్నారు. శుకుడు తనలో తాను ఇలా ఆలోచించాడు: భాగవతం మణిలాంటిది. దేవతలు తెచ్చిన అమృతం గాజుపూస. వీటికి రెండింటికి సామ్యం ఎక్కడుంది అని అనుకున్నాడు. దేవతలతో ఇలా అన్నాడు: మీరు కేవలం అహంకారంతో ఇక్కడికి వచ్చారు. మీకు భక్తి లేదు కాబట్టి మీకు భాగవత కథను ఇవ్వను అని అన్నాడు. ఆ కారణం చేత భాగవత కథ కేవలం మానవలోకానికే పరిమితమైంది. దేవతలకు అందుబాటులో లేదు. తర్వాత పరీక్షిత్ మహారాజు శుకుని వలన భాగవత కథను విని ముక్తిని పొందాడు. అది విని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఒక త్రాసును తెప్పించాడు. భాగవతాన్ని ఒక పక్క, ఇతర మోక్ష సాధనాలను ఒక పక్క వేసి తూచాడు. భాగవతం బరువుకు అవి వెలవెలపోయాయి. ఇది చూసి అక్కడున్న ఋషులు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కలియుగంలో కేవలం భాగవతాన్ని చదివినంత మాత్రాన్నే మోక్షం వస్తుంది అని వారిలో వారు అనుకున్నారు. ఈ భాగవతాన్ని సప్తాహంగా అంటే 7 రోజుల పాటు వింటే మోక్షం వెంటనే వస్తుంది అని నమ్మారు. పూర్వము ఈ భాగవత పురాణాన్ని సనకుడు మొదలగు ఋషులు దేవర్షి నారదునికి చెప్పారు. అప్పటికే బ్రహ్మగారు నారదునికి భాగవత పురాణాన్ని వినిపించారు. కానీ సప్తాహ విధిలో సనకాదులు నారదునికి చెప్పారు అని సూతుడు చెప్పగా సౌనకుడు ఇలా అడిగాడు: భాగవతమ, నారదునికి సనకాదులకు ఎలా కలిసింది? వారు ఎక్కడ కలుసుకున్నారు? భాగవత పురాణాన్ని మరలా వినాలనే కోరిక నారదునికి ఎలా కలిగింది? వివరంగా తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు సూత పౌరాణికుడు ఇలా చెప్పసాగాడు: ఒకనాడు విశాలపురి అనే ప్రదేశంలో 4 ఋషులు సత్సంగం చేస్తున్నారు. అప్పుడు నారదుడు అక్కడే ఉన్నాడు. నారదుణ్ణి చూసి ఆ ఋషులు ఇలా అడిగారు: నారద, నీ ముఖం ఎందుకో చింతాక్రాంతమై ఉంది. కారణం ఏంటి? నీవు ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి ఇంత త్వరగా వెళ్తున్నావు? నీ ముఖం చూస్తుంటే ఎంతో ధనం పోగొట్టుకున్న వాడి మాదిరి వెలవెలబోతూ ఉందే. నీ మనసు బాగా వికలమైనట్టు ఉంది. నీ వంటి వాడికి ఇలా ఉండడం ఉచితం కాదు. అసలు కారణం ఏంటో చెప్పు అని అడిగారు.
అప్పుడు నారదుడు వారితో ఇలా అన్నారు: అన్ని లోకముల కంటే భూలోకం సర్వోత్తమం అని తలంచి నేను ఇక్కడికి వచ్చాను. ఎన్నో తీర్థములను దర్శించాను. పుష్కరము, ప్రయాగ, కాశీ, నాసిక్, హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, సేతువు మొదలగు తీర్థాలలో తిరిగాను. కానీ ఎక్కడా నా మనసుకు శాంతే కలగలేదు. ఎందుకంటే ఈ కలియుగంలో అధర్మం పెచ్చరిల్లి ధర్మానికి నిలువ నీడ లేకుండా పోయింది. ఈ కలియుగంలో సత్యము, తపస్సు, శౌచము అనగా పరిశుభ్రంగా ఉండడము, దయ, దానము ఇవన్నీ మచ్చుకైనా కనపడడం లేదు. మానవులు అందరూ కేవలం తమ పొట్ట నింపుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. అబద్ధాలు చెప్తున్నారు. ఏ పని చేయకుండా సోమరులుగా ఉన్నారు. వీళ్లకు బుద్ధి అసలు పనిచేయడం లేదు. వీరి మొహాన అదృష్టం అసలు రాయబడలేదు. వీరిని అన్ని రకాల కష్టాలు చుట్టుముడుతున్నాయి. పేరుకు సాధువులుగా వైరాగ్యం పొందిన వారిగా చెప్పుకుంటున్న వారు అనేక అకృత్యాలు, దుర్మార్గాలు చేస్తున్నారు. ఆడవారి వద్ద నుండి ధనాన్ని అపహరిస్తున్నారు. ఇళ్లల్లో ఆడవారిదే పెత్తనంగా సాగుతూ ఉంది. వారి అన్నదమ్ములు అంటే యజమాని బావమరుదులే సలహాలు ఇస్తున్నారు. కలియుగంలో మానవులు స్త్రీలను ధనానికి అమ్ముకుంటున్నారు. స్త్రీలు పురుషులు అకారణంగా తగులాడుకుంటున్నారు. మహాత్ములు ఉండే ఆశ్రమాలు, తీర్థాలు, పుణ్యక్షేత్రాలు దుర్మార్గుల అధీనంలో ఉన్నాయి. కొంతమంది దుర్మార్గులు ధనం కోసం దేవాలయాలను ధ్వంసం చేశారు, కొల్లగొట్టారు. కలియుగంలో యోగులు, సిద్ధులు, జ్ఞానులు, మంచి పనులు చేసేవారు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆత్మజ్ఞానం గురించి ఎవరూ సాధన చేయడం లేదు. పైగా ఈ భూమి మీద అందరూ అన్నం అమ్ముకుంటున్నారు. బ్రాహ్మణులు తాము నేర్చుకున్న వేద విద్యను అమ్ముకుంటున్నారు. స్త్రీలు వేశ్యావృత్తిలో జీవిస్తున్నారు. కలియుగంలో ఈ ఘోరాలు అన్నీ చూస్తూ నేను యమునా నదీ తీరం చేరుకున్నాను. అక్కడ ఒక స్త్రీ విషాదంతో కూర్చుని ఉంది. ఆమె పక్కన ఇద్దరు వృద్ధులు నేల మీద పడుకుని ఉన్నారు. వారి ఒంటి మీద స్పృహ లేదు. వారి శ్వాస బరువుగా వస్తుంది. ఆ స్త్రీ ఏడుస్తూ వారికి సేవలు చేస్తూ ఉంది. వారికి స్పృహ తెప్పించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరైనా వచ్చి తనకు సాయం చేస్తారా అని దిక్కులు చూస్తూ ఉంది. ఆమె చుట్టూ కొంతమంది స్త్రీలు నిలబడి ఆమెకు విసనకర్రలతో విసురుతున్నారు. ఆమెను ఓరడిస్తున్నారు. ఈ విషయమంతా నేను దూరం నుండి చూశాను. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళాను. నన్ను చూడగానే ఆమె లేచి నిలబడింది. నాతో ఇలా చెప్పింది: ఓ మహాత్మా, ఒక్క క్షణం ఆగండి. నా దుఃఖమును తొలగించండి. మీ దర్శన భాగ్యంతోనే లోకంలో ఉన్న అన్ని చింతలు నాశనమవుతాయి అని అంటారు. మీ మాటలు నాకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి అని పలికింది. అప్పుడు నారదుడు ఆమెతో ఇలా అన్నాడు: ఓ దేవి, నీవు ఎవరు? ఈ ఇద్దరు నీకేమవుతారు? నీకు వింజామరులు వేస్తున్న ఈ స్త్రీలు ఎవరు? నీవు ఈ ప్రకారంగా దుఃఖించడానికి కారణం ఏంటి? అన్ని వివరాలు నాకు సవిస్తరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ నారదునితో ఇలా చెప్పసాగింది: మహాత్మా, నా పేరు భక్తి. ఈ ఇరువురు వృద్ధులు నా కుమారులు. వీరి పేర్లు జ్ఞానము, వైరాగ్యము. కాలమహిమ చేత వీరికి ముసలితనం ఆవహించింది. ఈ స్త్రీలు గంగా, యమున మొదలగు పుణ్యనదులు. నన్ను సేవించడానికి వచ్చారు. నాకు సుఖము, శాంతి కరువయ్యాయి. నా గురించి చెప్తాను, వినండి. నా కథ మీ అందరికీ తెలిసిందే, కానీ మీరు వింటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నేను ద్రవిడ దేశంలో పుట్టాను. కర్ణాటకలో పెరిగాను. అన్ని ప్రదేశాలలో గౌరవింపబడ్డాను. నాకు వృద్ధాప్యం వచ్చింది. ఇంతలో కలియుగం ప్రవేశించింది. ఈ కలియుగంలో దుర్మార్గులు నన్ను చిన్నా భిన్నం చేశారు. నా కుమారులు నేను ఏమాత్రం బలం లేని వాళ్ళం అయ్యాము. శ్రీకృష్ణుడు సంచరించిన ఈ బృందావనంలో ప్రవేశించిన తర్వాత నాకు మరలా జవసత్వాలు వచ్చాయి. కానీ నా కుమారులు మాత్రం అలాగే ఉన్నారు. నేను ఇక్కడి నుండి మరొక ప్రదేశానికి పోవాలని అనుకుంటున్నాను. కానీ నా కుమారులు వృద్ధులు. వారిని విడిచి ఎక్కడికి పోలేకపోతున్నాను. ఇప్పటిదాకా నేను నా కుమారులు అందరం కలిసి మెలిసి ఉంటున్నాం. సాధారణంగా తల్లి వృద్ధురాలుగాను, కుమారులు వయసులోనూ ఉంటారు. కానీ మా విషయంలో అది విరుద్ధంగా ఉంది. మీరు చాలా వివేకులు, జ్ఞానులు. మాకు ఈ దుస్థితి దాపురించడానికి కారణం ఏంటో తమరే తెలపాలి అని అడిగింది. నారదుడు ఆమెతో ఇలా అన్నాడు: తల్లి, నా దివ్య దృష్టిని ఉపయోగించి నీ దుఃఖానికి కారణం తెలుసుకున్నాను. నీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఓ తల్లి, నీ దుఃఖానికి కారణం తెలిసింది. ఇది కలియుగం. కలియుగంలో సదాచారము, యోగము, తపస్సు మొదలైనవి అన్నీ నశించిపోయాయి. మానవులు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు. కపట బుద్ధితో ఉన్నారు. మంచివారికి స్థానం లేదు. దుర్మార్గులు సుఖపడుతున్నారు. బుద్ధిమంతుడే ధైర్యంగా ఉంటున్నాడు. అతడే జ్ఞాని. భూభారం క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంది. శుభాలు అస్సలు కనపడడం లేదు. నీ కుమారులు కూడా దుర్బలులు అయ్యారు. నీ గురించి పట్టించుకోవడం లేదు. మానవులందరూ విషయ వాంఛలతో గుడ్డివాళ్ళయ్యారు. నీ గురించి ఎవరూ తలుచుకోవడం లేదు. ఆ కారణం చేత నీవు దినదినము క్షీణించిపోతున్నావు. ఈ బృందావనంలో శ్రీకృష్ణుడు సంచరించాడు.
ఆ కారణం చేత నీవు ఈ బృందావనంలో ప్రవేశించగానే నీకు పూర్వపు యవ్వనము జవసత్వాలు వచ్చాయి. నీ రాకతో ఈ బృందావనంలో భక్తి ప్రవత్తులు వృద్ధి చెందాయి. నీవు ఇక్కడ ఉండడం వలన ఈ బృందావనమే ధన్యమైంది. మానవులలో భక్తి పెరుగుతూ ఉందే కానీ జ్ఞానము వైరాగ్యం పెరగడం లేదు. అందుకే నీ కుమారులు ఈ ప్రకారంగా వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. కానీ వీరు నీతో పాటు ఈ బృందావనంలో ప్రవేశించడం వలన వీరి మనసుకు కొంచెం శాంతి కలిగింది. అందుకే సుఖంగా నిద్రపోతున్నారు అని అన్నాడు. అప్పుడు భక్తి అనే స్త్రీ ఇలా పలికింది, దేవా, పరీక్షిత్ మహారాజు కలిని ఈ లోకంలో ఎందుకు ఉండనిచ్చాడు? ఈ కలియుగ ప్రవేశంతో మానవలోకం సర్వనాశనమైంది. పైగా ఆ శ్రీహరి కూడా ఈ కలియుగంలో జరిగే అక్రమాలను అనర్థాలను చూస్తూ ఉన్నాడు, కానీ ఏమీ చేయడం లేదు. దీనికి కారణం ఏంటో నీవే చెప్పాలి అని అడిగింది భక్తి. దానికి నారదుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. తల్లి, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ద్వారకను వదిలిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడో అప్పుడే కలియుగం ప్రవేశించింది. వెంటనే పరీక్షిత్ మహారాజు కలిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించాడు. కానీ కలి ఆయన శరణు వేడుకుంది. ఆ కారణంగా పరీక్షిత్ కలిని చంపకుండా వదిలిపెట్టాడు. కలియుగంలో జరిగే దుర్మార్గాలకు విరుగుడు శ్రీహరిని కీర్తించడమే. తపస్సు, యోగము, సమాధి వీటి వలన వచ్చే ఫలములు అన్నీ కేవలం శ్రీహరి సంకీర్తనం వల్లనే లభిస్తాయి. ఈ కలియుగము సారహీనమైనప్పటికీ పరమాత్మ శ్రీహరి సంకీర్తనమును మానవులకు ప్రసాదించాడు. శ్రీహరి సంకీర్తనముతో ప్రజలు సుఖంగా ఉంటారు. కానీ ఈ మానవులు అందరూ చెడు కర్మలు చేస్తున్నారు. ప్రాపంచిక సుఖాల కొరకు ప్రాకులాడుతున్నారు. ఈ భూమి మీద ప్రతి వస్తువు సారాన్ని కోల్పోయింది. బ్రాహ్మణులు కేవలం ధనం సంపాదించడానికి భాగవత కథను అందరికీ వినిపిస్తున్నారు. ఆ కారణం చేత భాగవత మహాత్మ్యం కూడా అంతరించింది. ప్రతిదినము కామము, క్రోధము, లోభము, ఆశ మొదలైన దుర్గుణాలను ఆశ్రయిస్తూ మానవులు నిలకడలేని మనసుతో తపస్సులు చేస్తున్నారు. ఆ కారణం చేత తపస్సు కూడా తన ప్రభావాన్ని కోల్పోయింది. మానవులకు వారి వారి మనస్సు వారి స్వాధీనంలో ఉండడం లేదు. ఎంత ధనం ఉన్నా లోభత్వం వారిని వదలడం లేదు. వారు డాంబికమును వదలడం లేదు. ఎవరూ శాస్త్రాలను చదవడం లేదు, ధ్యానం చేయడం లేదు. ఆ కారణం చేత ధ్యానయోగ మహిమ కూడా అంతరించింది. పండితులు, జ్ఞానులు అని పిలువబడేవారు కూడా కేవలం శారీరక సుఖాన్ని ఆశించి పశువుల మాదిరి ప్రతిదినం తమ తమ భార్యలతో రతికేళిలో మునిగి తేలుతున్నారు. దాని మూలంగా సంతానము అపరిమితంగా వృద్ధి చెందుతూ ఉంది. కామవాంఛలు తీర్చుకోవడంలో ఉన్న సామర్థ్యం మానవులు మోక్షాన్ని సాధించడంలో చూపడం లేదు. దీనికి ఒకరిని నిందించి ప్రయోజనం లేదు. ఈ కలియుగ ప్రభావమే అంతా. అందరూ కలి ప్రభావానికి లోబడి ప్రవర్తిస్తున్నారు. ఆ కారణం చేతనే పరమాత్మ కూడా చూస్తూ ఊరుకున్నాడు అని నారదుడు అన్నాడు. ఆ మాటలకు భక్తి ఆశ్చర్యపడింది. నారదునితో ఇలా అంది, మహాత్మా, నా అదృష్టవశాత్తు తమరి దర్శన భాగ్యం నాకు లభించింది. తమరి ఉపదేశంతోనే కదా ప్రహ్లాదుడు ఈ మాయను జయించి శ్రీహరి కరుణను పొందాడు. బాలుడైన ధ్రువుడు కూడా తమరి ఉపదేశంతోనే కొద్ది కాలంలోనే శ్రీహరి దర్శన భాగ్యాన్ని పొందాడు. బ్రహ్మ మానస పుత్రుడువైన నీకు నమస్కారం అని భక్తి నారదునికి నమస్కరించింది అని సూత పౌరాణికుడు సౌనకాది మహామునులకు భాగవత మహాత్మ్యాన్ని వివరించాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.